నమస్కారం శివాబీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఆక్రమిత స్థలాలకు త్వరలో పట్టాలు శివాబీతో సబ్ కలెక్టర్ గిరీష వార్డుల్లో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తాం 4 వార్డుల్లో కలయ తిరిగిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ అర్హులైన వారందరికీ దీపం కనెక్షన్లు ఇవ్వాలి చిల్లకూరులో జరిగిన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గూడూరులో మార్కెట్ల నిర్మాణానికి చర్యలు కూరగాయలు చేపలు మాంసపు మార్కెట్లను పరిశీలించిన పొనక దంపతులు అధికారులు గూడూరు వెంకటగిరి పట్టణాలలో ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన వారికి 2 సెంట్ల మేర పట్టాలు ఇవ్వడం జరుగుతుందని సబ్ కలెక్టర్ గిరీష తెలిపారు గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన శివాబీతో మాట్లాడుతూ ఆక్రమించిన స్థలంలో 2 సెంట్ల వరకు మాత్రమే మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన వివరించారు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నట్ల 2 మున్సిపాలిటీ వెంకటగిరి మరియు గూడూరు పట్టణ ప్రజలందరికీ ఈ విజ్ఞాపనము ఈ పట్టణ పరిధిలో గూడూరు మరి వెంకటగిరి పట్టణ పరిధిలో ఎవరెవరు మున్సిపాలిటీ లిమిట్లు ఎవరెవరు ప్రభుత్వ భూమిలో ఎంక్రోచ్మెంట్ చేసి అంటే ఆక్రమణం చేసి గృహ నిర్మించుకున్నారో వాళ్ళకి ప్రభుత్వము ఒక పథకము తీసుకువచ్చింది ఆ పథకము ప్రకారము ఎవరు 100 చదుర గజాలు అంటే 2 సెంట్ల కింద తక్కువగా ఉన్న భూమి మీద ఎవరు గృహాన్ని నిర్మించుకున్నారో వాళ్ళకి ప్రభుత్వము పట్టా ఇవ్వడానికి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది దానికోసమే ఉత్తర్వులు కూడా జీవో నెంబర్ 296 ఉత్తర్వులు కూడా ఇచ్చింది సో ఎవరెవరు ఇలాంటి ప్రభుత్వ భూమిలో ఎవరు గృహాన్ని నిర్మించుకున్నారో వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్ గూడూరు మరియు వెంకటగిరిలో మీ సేవలు అప్లై చేయవలసినదిగా కోరుతున్నాము ఇది మీ అందరికీ చాలా చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఒక్కసారి పట్టా ఇచ్చినప్పుడు ఎవరు మీ అక్కడ ఉంటే ఎవరు కూడా అది ప్రశ్నించరు అది మీకు పర్మనెంట్గా ఉండిపోతుంది మీరందరికీ రెవెన్యూ డివిజన్ నుంచి రెవెన్యూ సబ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన పథకంని లభ్య చేసుకోవాలి అని కోరుతున్నాము అందరూ వచ్చి ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్నైనా సరే వెంకటగిరి తహసీల్దార్ ఆఫీస్నైనా సరే ఇలా గూడూరు తహసీల్దార్నైనా సరే కలిసి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కలిసి తీసుకోవచ్చు ఇది సదుపయోగ చేసుకోవాలి అని కోరుతున్నాను ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకోవాలని స్వచ్ఛ భారత్ కు సహకరించాలని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు గూడూరు పట్టణంలోని 4వ వార్డులో ఆమె విస్తృతంగా పర్యటించారు ఈమె వెంట కమిషనర్ మోదకొండ ఉన్నారు పట్టణంలోని 4వ వార్డు పరిధిలో ఉన్న దూర్జటి నగర్ సనత్ నగర్ తదితర ప్రాంతాలలో పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మంగళవారం ఉదయం పర్యటించారు ఈమె వెంట కమిషనర్ మోదకొండ కౌన్సిలర్లు గిరిబాబు నాగులు ఉన్నారు ఆ వార్డు ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ వార్డుల్లో డ్రైనేజీ సమస్యను మెరుగుపరుస్తామన్నారు ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలని చెబుతూ లేని వారు దరఖాస్తు చేసుకోవాలని ఆమె వివరించారు ఈ కార్యక్రమంలో కోదండ రామయ్య నరసింహులు నాయుడు భాస్కర్ రెడ్డి గురవయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు
అంటే ఆ కాలంలో నీళ్లు దాంట్లో రోడ్లలో పోతే మీరు కొంచెం సీరియస్గా తీసుకోవాలి. అదే అదే అది బాగు చేసినందువల్ల అట్లా వస్తున్నాయి. కాలువలో నీళ్ళు అయితే నల్ల ప్లాట్ఫామ్ కొంచెం రేంజ్ చేసుకుంటే వాటర్ అంతా వచ్చేసి మ్యాన్ వచ్చి ఆటోమేటిక్గా అడ్డమైన దగ్గర చాలా దగ్గర మున్సిపాలిటీలో నేను చేస్తున్నాను. మేము ఇన్నేసి రోజులు ఎప్పుడు ఓపెన్ చేసి పెట్టలేదు. ఏదో ప్రాబ్లం ఉంటుంది, 10 days 15 days. ఇబ్బంది అయితే వాడతారు, గౌరవ చైర్పర్సన్ 4వ వార్డులో రావడం జరిగింది. వార్డులోని పలు సమస్యలపై ఆమెకి చెప్పడం జరిగింది. మేడం గారు ప్రతి రోడ్లో తిరిగి అన్ని సమస్యలు పై ఆరా తీశారు. సమస్యలన్నింటినీ కూడా ఆమె దృష్టికి తీసుకోవడం జరిగింది. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని వార్డు పెద్దలు దినచర్యలో భాగంగా ఈరోజు 4వ వార్డులో చైర్పర్సన్ గారు, వార్డు కౌన్సిలర్ గారు ఆధ్వర్యంలో ఈ 4వ వార్డు తనిఖీ చేయడం జరిగింది. ఈ వార్డులో పర్యవేక్షించుండగా మా దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ నోట్ చేసుకోవడం జరిగింది. ఈ సమస్యలపై సత్వరమే పరిష్కార మార్గాలు ఆలోచించి ఆ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే వార్డులో కూడా కొంచెం అన్అసెస్డ్ అంటే ట్యాక్స్ లేని ఇల్లు, తక్కువ ట్యాక్స్ ఉన్న ఇల్లు కూడా కొన్ని గుర్తించడం జరిగింది. వాటిపై కూడా సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి వెంటనే వాటిని అన్నింటినీ పన్ను పరిధిలోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వార్డు ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేది ఏమనగా, ఎవరైనా మీ వార్డులో పన్ను విధించని గృహాలు ఉన్నట్లయినా, లేకపోతే తక్కువ పన్ను విధించినట్లు మీకు తెలిసి ఉన్నా మా పురపాలక సంఘ అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లయితే వాటిని పరిశీలించి సత్వరమే తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. వార్డు చూసేదానికి వచ్చినాము. ఇక్కడ మెయిన్ కాలువలు ప్రాబ్లంగా ఉన్నాయి. కాలువలు, రోడ్లు ఇదిగా ఉన్నాయి. ఈ కాలువలు కరెక్ట్ చేసేదానికి చూస్తున్నాము. తర్వాత చెత్త కూడా ఎక్కడ చెత్త అక్కడ ఉంది. అది కూడా ఈ శానిటేషన్ వాళ్ళకి చెప్పి చెత్త కూడా ఎత్తించేటట్టు చూస్తున్నాము. అంటే ప్రతిరోజు చేస్తేనే వార్డు క్లీన్గా ఉంటుంది కాబట్టి శానిటేషన్ వాళ్ళని కూడా ఆ ఇద్దరు వర్కర్స్ కరెక్ట్గా వచ్చి చేసేటట్టు, వీళ్ళు ఉదయం వస్తున్నారు మధ్యాహ్నం నుంచి రావటం లేదనేది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఉదయం చెత్త తీసుకున్న మధ్యాహ్నం కాలువలు తీసుకోవటం అది చేస్తే, మధ్యాహ్నం కాలువలు తీసినప్పుడు మళ్ళీ ఉదయం చెత్త ఎత్తేటప్పుడు ఆ కాలువల్లో తీసింది కూడా ఎత్తేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేస్తే బాగుంటుందండి. మెయిన్ ఈ వార్డులలో అంతా మెయిన్ మురికి కాలువలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి కొన్ని దగ్గరలో అసలు కాలువలు కూడా లేవు. ఆ లేని దగ్గర కాలువలు నిర్మించేదానికి ఉన్న కాలువలు కూడా ఈ పెద్ద కాలువ ఒకటి ప్రాబ్లం. ఇది చాలా రోజుల నుంచి ఉన్న ప్రాబ్లము. ఇది కూడా కరెక్ట్ చేసేదానికి చూస్తున్నాము. తర్వాత ఈ టాయిలెట్స్ కూడా చెప్పున్నాము. వార్డు కౌన్సిలర్ గారితో కూడా చెప్పాము. టాయిలెట్స్ కూడా అందరూ కట్టుకునేదానికి చూడమని. ఇది ఒకసారి జియో ట్యాగింగ్ చేసి రెండోసారి కొన్ని కరెక్ట్ అవటం లేదు అని చెప్తా ఉన్నారు. అదేంటంటే ఒక యాంగిల్లో తీసినప్పుడు రెండో ఫోటో కూడా ఆ సేమ్ యాంగిల్లో పెట్టి తీస్తేనే అది రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్తున్నాము. మెయిన్ టాయిలెట్స్ మీద కూడా అంటే ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండాలి. ఇక్కడ చాలా అందరూ బహిర్భూమికి బయట పోతున్నట్టు చెప్తా ఉన్నారు. అంటే చాలా ఖాళీ స్థలాల్లో గలీజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అవన్నీ కూడా నిరోధించి ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండే విధంగా అందరూ టాయిలెట్స్ కట్టుకోవాలని. ఈ మంచి నీళ్ళ పంపులకు కూడా ప్లాట్ఫామ్స్ లేకుండా ఉన్నాయి. అదే శాంక్షన్ అయింది. అవి కూడా ఆ ప్లాట్ఫామ్స్ కూడా నిర్మించమని చెప్పాము. మెయిన్ కాలువలు ఈ వార్డులో మెయిన్ కాలువల ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా చూసాం. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు.
చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో పొదుపు మహిళలకు దీపం కలెక్షన్లను పంపిణీ చేశారు. చిల్లకూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఎంపీపీ రమాదేవి హాజరై మాట్లాడారు. అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని సునీల్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామూర్తి, టీడీపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి, ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు. అది మన రాష్ట్రం ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరూ అన్ని సౌకర్యాలు ఉండాలని, వృద్ధాప్యంలో కూడా అన్ని పుష్టిగా తీసుకోవాలనే ఉద్దేశంతోనే 1000 రూపాయల పెన్షన్ పెంచడం జరిగింది. దానికి మనం చాలా ఆనందించాలి. మన సీఎం గారు కూడా అభినందించాలి. అంతేకాకుండా పేదరికాన్ని నిర్మూలించే ఒకే ఒక ఆయుధం చదువు. దానికోసం కూడా బడి పిలుస్తున్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలందరినీ బడిలో చేర్చి వాళ్ళ యొక్క జీవితాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క రైతు అందరికీ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో పొలం పిలుస్తున్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి దాంట్లో మెలకువలను వాళ్ళ పొలంలో ఎలాంటి రసాయన ఎరువులు వేస్తే ఎంత లాభం పొందుతారో వాళ్ళ యొక్క ఉత్పత్తిని మరింత పెంచడానికి పొలం పిలుస్తున్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వారానికి ఒకరోజు గ్రామాల్లో రైతులతో మీటింగ్ కండక్ట్ చేయడం, వాళ్ళ యొక్క పొలాల్లో ఉత్పత్తిని పెంచడం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. దానికి అందరికీ మనం సీఎం గారికి అందరం ఎంతో అభినందనలు తెలియజేయాలి. ఏమీ లేవు. గ్యాస్ లేకుండా రేషన్ కార్డు ఉండి గ్యాస్ లేని వాళ్ళందరికీ కూడా ఉచితంగా గ్యాస్ ఇచ్చే పథకం ఒకటి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఎవరికైతే గ్యాస్ లేదు వాళ్ళందరి లిస్టులు కూడా ఆన్లైన్లో మాకు ఎంఆర్ఓ గారికి త్వరలో ఒక వారం 1 వీక్లో రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని కన్సల్ట్ చేసి ఎంఆర్ఓ బీఆర్ఓ దగ్గరికి వచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ పొందే సదుపాయం ప్రభుత్వం కల్పించింది. ఇంకా దీపం పథకం బెనిఫిషరీస్ కానీ ఇతరత్ర ఎలాంటి పథకాలు ఏ పథకంతో సంబంధం లేకుండా నేరుగా మీరు గ్యాస్ కనెక్షన్ దగ్గరికి వెళ్ళి సిలిండర్ పొందే అవకాశం మనం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మీరు కొద్ది రోజుల్లో మా అందరికి లిస్టు వస్తాయి. ఆన్లైన్లో మీకు ఎవరికైతే గ్యాస్ లేదు, రేషన్ కార్డు ఉండి ఎవరికైతే గ్యాస్ లేదు వాళ్ళందరికీ కూడా ఇంకా ఎవరితోటి బెనిఫిషరీస్ లబ్ధిదారులు ఎంపిక అనేది లేదనమాట. డైరెక్ట్గా మీరు గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి మీ పేరు వాళ్ళకి ఇస్తాం, మేము మాకు పంపిస్తాం లిస్టు. ప్రతి ఒక్కరూ కూడా ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ పొందే సదుపాయం ప్రభుత్వం మనకు కల్పించింది. ఆ లిస్టులో త్వరగా మనకు వస్తాయి. మీరందరూ కూడా ఆ పథకాన్ని అందరూ మనం ఉపయోగించుకోవాలని మన ఎమ్మెల్యే గారు ద్వారా వచ్చి మనకి ఈరోజు గ్యాస్ కంపెనీ గ్యాస్ ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో మనకి ఈరోజు అవకాశం ఇచ్చారు. చిల్లకూరు గ్రామ ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి. అదేవిధంగా రాబోయే రోజుల్లో అంటే వచ్చే 2-3 నెలల్లో సుమారుగా ఒక 756 పైన సంబంధించి ఈ గ్యాస్ కనెక్షన్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి సంబంధించి లబ్ధాలకు సంబంధించి ఎన్నిక జరగాల్సిన పరిస్థితి ఉంది. ఈ మండలంలో ఇప్పటి వరకు సుమారు 65-66 సంవత్సరాల పైన దాటినా కానీ స్వతంత్రం వచ్చి చాలా గ్రామాల్లో ప్రజలు ఇప్పటికి కూడా ఈ కట్టెల పొయ్యిల మీద ఆధారపడడం, అదేవిధంగా అభివృద్ధి అనేది జరగాల్సిన క్రమంలో కూడా ఈ విధంగా వెనుకబాటుతనం ఉండడం అనేది ఒక బాధాకరమైన విషయం. అటు మోడీ గారు కానీ ఇటు బాబు గారు కానీ ఈ రాష్ట్ర దేశ ప్రజల యొక్క ఆడపడుచుల యొక్క ఆకాంక్షను తెలుసుకుని ఈ విధమైన పొగ వచ్చే విధంగా ఎక్కడ కూడా రాజకీయాలకి అతీతంగా అందరం కలిసి చిలుకూరు మండల అభివృద్ధి మనందరం కూడా కలిసి పనిచేద్దామని కోరుకుంటున్నా. అలాగే నేనైతే ఒక శాసనసభ్యుడిగా నేను గెలిచినప్పుడు చెప్తున్నా, పార్టీలు పక్కన పెడదాం, పార్టీలు అవసరం లేదు. గెలిచాం, ప్రజలు మనం నమ్మి ఓట్లు వేశారు. మన ఊళ్ళో ముసలోళ్ళు కానివ్వండి, నిజంగా లబ్ధిదారులు కానివ్వంటే వాళ్ళకి పార్టీని అడ్డం పెట్టుకుని వాళ్ళకి అన్యాయం చేసి నేను చేసినా అవతల చేసినా చెప్పే పరిస్థితి. ఎందుకంటే తాత్కాలికం 4 సంవత్సరాలు ఉంటాం, తర్వాత మళ్ళీ మన సాధారణ మనుషులు. ఎల్లకాలం మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, ఎల్లకాలం ఎంపీగా ఉండదు, ఎల్లకాలం మీరు సర్పంచులుగా ఉండరు, ఎల్లకాలం మీరు ఎంపీటీసీలుగా ఉండరు. 4.5 సంవత్సరం తర్వాత మేము కూడా మీలాగా సాధారణ మానవులే. కాబట్టి 4వ సంవత్సరంలో పిల్లలకి ఏదో కొంత మేలు చేయాలి తప్ప కీడు చేసే పరిస్థితి మాత్రం నా మనస్ఫూర్తి అయితే నేనైతే చేయను. అలాగే అందరూ కూడా చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ నడిపించినటువంటి మా ఎంపీపీ గారికి, మా ఎండిఓ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ప్రతి నెల
7వ తేదీ ఖచ్చితంగా ఇక్కడ నేను అందుబాటులో ఉంటా. గతంలో కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా ఉంటాను ఇక్కడ. కాబట్టి మీకు ఏదైనా అవసరం ఉంటే ఇక్కడికి వచ్చి అందరు అధికారులు కూడా ఆ రోజు 7వ తేదీ అందరూ అధికారులు కూడా పిలిపించి కూర్చోబెడతాను. అయితే వచ్చే చిన్న సమస్యలు, ముఖ్యంగా మీకు ఉండేది రెవెన్యూ సమస్య, ఈ దారి తగులు, అవి తప్ప ఎక్కువ ఉండే పద్ధతి ఫంక్షన్స్, ఇలాంటివి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మా అధికారులతో అలాగే ఎంపీపీ గారు వీళ్ళ నాయకులతో కలిసి మాట్లాడుకొని అందరూ కూర్చొని చర్చించి చేసుకుందామని కోరుతున్నా. అలాగే ముఖ్యంగా ఎండిఓ గారికి ఈ యొక్క గ్యాస్ కనెక్షన్స్ 300 అంటున్నారు. ఇంకా కూడా అదనంగా వచ్చిన ఇబ్బంది ఏమి లేదు, నేను శాంక్షన్ చేసుకొని వస్తాను. ఇప్పుడు 500 వచ్చినా 1000 కావాలన్నా కానీ నేను తీసుకొస్తానని చెప్తున్నాను మీకు. ఎందుకంటే గ్యాస్ కనెక్షన్ నేను మాట ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడాను, ఎన్నన్నా ఇస్తారని చెప్పారు. కాబట్టి ఇంకెవరన్నా లబ్ధిదారులు రాజకీయ కారణాల వల్ల ఎవరన్నా తీసుంటే మాకైతే రాజకీయం అవసరం లేదు. ఎవడైతే నిజమైన లబ్ధిదారు ఉంటాడో ఏ పార్టీ కూడా పర్లేదు, ఆ పేర్లు ఇవ్వండి, అవి వెళ్ళి నేను శాంక్షన్ చేసుకొని వచ్చి ఇస్తానని తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ పెన్షన్స్ వస్తున్నాయి, పెన్షన్లో నిజమైనటువంటి ముసలి వాళ్ళకి అన్యాయం చేద్దామని కోరుతున్నా. వాళ్ళు ఏదో ఆ రోజు ఓట్లు వేసి ఉండొచ్చు, మాకేసి ఉండొచ్చు, మీకేసి ఉండొచ్చు, కానీ మేము బలవంతం దగ్గర వాళ్ళు మీకేశారని, లేదా మీ బలవంతం దగ్గర మాకేశారని ముసలి వాళ్ళని ఇబ్బంది పెడితే అది ఇబ్బంది, ఆ గోష్టం మనకు తగులుతుంది. ఎందుకంటే అన్యాయం రేపు చనిపోయే వాళ్ళకి 1000 రూపాయలు అంటే తమాషా విషయం కాదు. అటువంటి 1000 రూపాయలు లేకుండా గూడూరు పట్టణ వినియోగదారుల సౌలభ్యం కోసం మార్కెట్ల నిర్మాణాలను చేపట్టాలని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో భాగంగా ఆమెతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, కమిషనర్ మోదకొండ కలిసి కూరగాయలు, మాంసపు చేపల మార్కెట్లను పరిశీలించారు. పట్టణంలోని కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లను మంగళవారం పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి పరిశీలించారు. వ్యాపారులు, వినియోగదారుల అభ్యర్థన మేరకు వారు అక్కడ నూతన మార్కెట్లను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్లన్నీ ఒకే చోట నిర్మించి వినియోగదారులకు అందుబాటులోకి తేవాలన్నదే వారి అభిమతం. ఈ క్రమంలో భాగంగా వారు మార్కెట్లను పరిశీలించారు. చెత్తా చెదరాలు పడి ఉండడాన్ని గుర్తించారు. దుకాణాల ముందు చెత్త కుండీలు ఏర్పాటు చేసుకుని అందులో వేయాలని వారు వ్యాపారులకు సూచించారు. వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మోదకొండ, నాయకులు మనపాటి రవీంద్ర, పేటేటి సత్యం పాల్గొన్నారు. ఎకనామికల్ గా మార్కెట్ కానీ పాపము ఇంత కూరగాయల మార్కెట్ లో మార్కెట్ లో కొనేదానికి కూడా వచ్చిన కస్టమర్ కూడా రోగాలు వస్తువులతో ఈవిడ ఏం చేయలేదు కదా, ఈవిడ ఏం చేయలేదు. వాళ్ళు ఏంటంటే ఇంజనీర్స్ ఉంటామని చెప్పి ఏట్లో ఎట్లా పోతుంది, ఎటుపోయి ఆ లెవెల్స్ ప్రకారం గ్రేడియంట్ ప్రకారం రావాల్సింది వాటర్. నీరు చెట్టు ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. చిల్లకూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఏర్పాటై ఉన్న పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, వేణురెడ్డి, దిలీప్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీరు చిట్టుపైన గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ ప్రకటించింది. సంతోషం. మొన్న జడ్పీ సమావేశంలో మొత్తం ఆధారాలతో సహా తీసుకొని చూపించినందువల్ల విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టారు. దానికి సంబంధించి మా మండల నాయకులందరితో కూడా చర్చిస్తున్నాం. ముఖ్యంగా చిలకూరు మండలం కూడా చాలా వరకు నీరు చెట్టు అవినీతి జరిగింది. ఇక్కడ ఒక 20% కూడా ఇక్కడ పనిచేయలేదు. అవన్నీ కూడా మా నాయకులతో, ప్రజలతో మాట్లాడి రేపు విజిలెన్స్ విచారణ అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి అందజేస్తాం. నివేదికలంతా కూడా ఎక్కడెక్కడ ఏం జరిగిందో అవి కూడా విజిలెన్స్ వాళ్ళకి అందజేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ మండలంలో ఎన్ఆర్ఐఎస్ కింద దాదాపు 7 కోట్ల రూపాయలు వర్క్ జరిగింది. దాంట్లో దాదాపు 4 కోట్లు మొత్తం అవినీతిమయమైంది. ఎక్కడ వర్క్ పెట్టారో కూడా అర్థం కాని పరిస్థితి ఎన్ఆర్ఐఎస్ కింద.
ఎందువల్ల చెప్తున్నానంటే నేను గెలిచి సంవత్సరం 5 నెలలు అయింది. ఈ సంవత్సరం 5 నెలల్లో దాదాపు ఈ మండలం ఒక్క మండలంలో నినాదేశ కింద 6 కోట్ల చిల్లర వర్కులు జరిగాయి అంటున్నారు. ఎండిఓకి తెలియదు, సంబంధించి ఏపీఓకి తెలియదు వర్కులు ఎక్కడ జరిగాయో. అలాగా సంబంధించిన పీడీ కూడా తెలియదు. ఆ వర్కులు ఎక్కడో చూపించాలని మేము కోరుతున్నాం. వాటిపై విజిలెన్స్ కూడా ఏమని చెప్పాము, అవి కూడా ఎంక్వైరీ చేస్తారని తెలియజేస్తున్నా. డబ్బులు మాత్రం వెళ్ళిపోయినాయి. అలాగే అరియర్స్, అక్కడ పనిచేసినటువంటి వాళ్ళకు రావాల్సిన అరియర్స్ ఇంతవరకు డిస్ట్రిబ్యూట్ చేయాలి. అరియర్స్ దాదాపు 25-30 లక్షలు వచ్చింది మండలంకి. నేను పోయినసారి కూడా చెప్పా, ఇంతవరకు కూడా అర్థమైపోయేసి అరియర్స్ ఎవరు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అరియర్స్ కూడా మొత్తం కాజేసారని అనుమానంగా ఉంది నాకు. ఆల్రెడీ ఎండిఓ గారికి కూడా చెప్పాను, అరియర్స్ అన్ని కూడా చూడమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే కడివేడు గ్రామంలో దాదాపు కొన్ని 100 ఎకరాలు ఇతరులు ఆగుపోయి చేస్తున్నారు. వాటిపైన కూడా విచారణ చేపట్టమని కోరుతున్నా. నిన్న ఈనాడు పేపర్లో ఈ యొక్క మెయిన్ రోడ్లో దాదాపు 50 ఎకరాలు ఆగుపోయి చేసి ఈ యొక్క యూకలిప్టస్ చెట్లు వేస్తున్నారని చెప్పి కూడా రాస్తున్నారు. దానిపైన ఖచ్చితంగా విచారణ జరిపించాలా. ఎందువల్ల చెప్తున్నానంటే ఈ మండలంలో ఉన్న రెవెన్యూలో మొత్తం అవకతవకలు చోటు చేసుకున్నాయి. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తామని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ తెలిపారు. గూడూరులోని 1వ వార్డులో ఆమె కలియ తిరిగారు. గూడూరు పట్టణంలోని 1వ వార్డులో పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పర్యటించారు. ముందుగా వినాయక విగ్రహం వద్ద విశేష పూజలు నిర్వహించారు. అక్కడ జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమెను ఘనంగా సన్మానించారు. వార్డుల్లోని విధుల్లో పర్యటించారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని చైర్పర్సన్ గుర్తించారు. ఈ సందర్భంగా పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. కాలువల నిర్మాణం కూడా చేపడతామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మోదకొండ, నాయకులు మనపాటి రవీంద్ర, ఉమాశంకర్, శాంతి, పడియాల శ్రీహరి, గోను శివకుమార్, గోను విక్రమ్ మొదలగు వారు పాల్గొన్నారు. విశ్వం నారాయణం దేవం అక్షరం బ్రహ్మదః పుష్పాద్యం వరం పద్మఘోషీ వశీగారజ్యం అదోరిష్టం నాద్యేష్మి ఓం నారాయణం మహాజీం విశ్వాత్తం బహరః నారాయణో జ్యోతిం జాలం నారాయణః యస్య కించిత్ రవి టెంకాయ కొడుతురా మళ్ళా చెప్పడం దానిలో పడిపోయేదాకా కొడాయి పెట్టిన తర్వాత బాగా నీళ్లు మంచిది
ఇది మంచిది కదా. అంబేద్కర్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడి విగ్రహ కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగిన అన్నదానం కార్యక్రమానికి ఇచ్చేసిన మా గూడూరు పట్టణ చైర్పర్సన్ శ్రీ దేవసేనమ్మ గారికి, అలాగే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా నాయకులు మనపాటి రవి గారికి తెలుపుకుంటున్నాం. వారు కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని, ఈ వార్డు ప్రజల్ని ఆశీర్వదించడమే కాకుండా ఈ వార్డులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నీటి సమస్య, తాగునీటి సమస్య, అలాగే శానిటేషన్ మొదలగు వివరాలన్నింటినీ వారు స్వయంగా పరిశీలించి దాని మీద త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా దీని మీద శ్రద్ధ చూపించి ఈరోజు 1వ వార్డులో చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఈ పారిశుధ్య పరిస్థితిపై తనిఖీలు నిర్వహించగా ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉండటం గమనించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడి ప్రజలు త్రాగునీటి సమస్యపై అనేక ఫిర్యాదులు కూడా వచ్చి ఉన్నాయి. వాటిని సత్వరమే పరిష్కరించి ఈ మురుగునీటి పారుదల వ్యవస్థను సక్రమంగా జరిగేటట్టు చేయడానికి ఈరోజు మధ్యాహ్నం నుంచే ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం ఈరోజు మధ్యాహ్నం నుంచే వర్కర్స్ని ఎంగేజ్ చేసి ఇక్కడ ఎక్కడైతే ఈ డ్రైన్స్ అన్ని పూడికిపోయి ఉన్నాయో ఆ పూడికి తీత కార్యక్రమం జరుగుతుంది. తర్వాత రేపు ఉదయం మా ఏఈ గారు వచ్చి ఎక్కడైతే నీటి సరఫరా జరగని ప్రాంతాలు, జరుగుతున్న ప్రాంతాలు గుర్తించి దానికి అవసరమకు చర్యలు తీసుకుని అందరికీ, వార్డు ప్రజలందరికీ నీరు సక్రమంగా సరఫరా జరిగేటట్టు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. రేపు ఆయన స్వయంగా పరిశీలించి దీనిపై ఒక నివేదిక మాకు అందజేస్తారు. మేము దాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వార్డులో శ్రీ వినాయకుని విగ్రహ పూజ కోసం మమ్మల్ని ఆహ్వానించారు. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పూజ జరిగిన తర్వాత మేము వార్డు విజిట్ చేద్దామని ఒకసారి అలా తిరిగాం వార్డులలో. ఇక్కడ చాలా శానిటేషన్ అస్తవ్యస్తంగా ఉంది, డ్రైనేజీ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఈ రెండింటి మీద చర్య తీసుకోమని మా శానిటరీ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారికి ప్లస్ మేస్త్రి బాబురావు గారికి కూడా చెప్పున్నాము. వీళ్ళు సరిగ్గా వర్కర్స్ మధ్యాహ్నం నుంచి రావటం లేదని చెప్తున్నారు. వాళ్ళని కూడా మధ్యాహ్నం నుంచి వచ్చి ఉదయం వీధుల్లో చెత్త అంతా తీసినా, సాయంత్రం కాలువలు సిల్క్ తీస్తే, కనీసం వారానికి ఒకసారి తీసినా కూడా ఇంత మరీ అపరిశుభ్ర వాతావరణం ఉండదు. కాబట్టి వీళ్ళని చెప్పున్నాము. ఈ ఎదురుగా కూడా ఈ పెద్ద కాలువ ఒకటి ఉంది, దీన్ని కూడా ఏడీపీ కింద నిర్మించేదానికి చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. లోపల ఈ కెనాల్స్ అన్నీ కూడా, ఈ డ్రైనేజ్ కెనాల్స్ అన్నీ కూడా ఈ ఎస్సీ కాంపోనెంట్ కింద అమౌంట్ ఉంది. కాబట్టి ఆ ఫండ్ ఉపయోగించి ఈ కాలువలన్నీ కూడా కట్టించేదానికి చూస్తామనుకుంటాను. చెప్పాను, ఒక 2 రోజుల్లో మళ్ళీ విజిట్కి వస్తాము. ఈలో కొన్ని కాలువలు అసలు పూర్తి చేస్తున్నారు. ఆ పూర్తి చేసిన కాలువలను కూడా ఓపెన్ చేయమని చెప్పాము. అంటే ఆ మురుగు ఫ్రీగా ఫ్లో అయ్యే విధంగా కాలువలు ఓపెన్ చేయమని చెప్పున్నాము. ఇంకో 2-3 రోజుల తర్వాత మళ్ళీ విజిట్కి వస్తామని చెప్పాను. ఈ లోపల ఈ వార్డులన్నీ శుభ్రంగా పెట్టమని చెప్పాను. తర్వాత వాటర్ ప్రాబ్లం కూడా ఇక్కడ బాగా ఉంది. అది కూడా ఆ కనెక్షన్ ఇవ్వటంలో ఏదో పైనుంచి ఇచ్చున్నారు, దానివల్ల ఎక్కటం లేదు. ట్యాంకులు ఫుల్ అయితే కానీ నీళ్లు రాని పరిస్థితి ఉంది ఇక్కడ. అది కూడా కరెక్ట్ చేయమని చెప్పి ఏఈ గారికి చెప్పున్నాము. తర్వాత వీళ్ళు ఇక్కడ అంటే డైలీ ఉపయోగించుకునేదానికి నీళ్లు లేవు కాబట్టి ఉప్పు నీళ్ళ బోరు ఏర్పాటు చేయమన్నారు. దాన్ని కూడా ఈ ఎస్సీ కాంపోనెంట్ కింద ఆ బోరు కూడా వేసేదానికి మేము ఆమోదం తెలుపుతున్నాము. కొందరికే ఇచ్చారు, ఇంకా తర్వాత రావు అని ఏదో అపోహ ఉన్నట్టుంది. మరుగుదొడ్లు ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఇచ్చేదానికి ఉంది.
ప్రతి ఒక్కరూ అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డి నిర్మించమని చెప్పున్నారు కాబట్టి వీళ్ళు కొందరికి వచ్చి కొందరికి రాలేదని అపోహలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డి నిర్మించుకునేదానికి 15,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి అది స్టేజ్ వైజ్ మొదటి జియో ట్యాగింగ్ చేయించుకోవటం, తర్వాత గుంటలు తీసి మూడు వరలు వేసి మళ్ళీ ఫోటో తీసి పెట్టి 5,000 వీళ్ళ అకౌంట్లో పడిపోతుంది. తర్వాత ఇంకొక స్టేజ్, తర్వాత ఫైనల్ ట్యాప్ పైన అంతా రేకులు అన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్లో పెడితే అంటే టోటల్గా 15,000 రూపాయలు ఇదవుతుంది. వీళ్ళు ఇంకా బాగా కట్టుకోవాలంటే ఇంకా కొంచెం ఒక 2-3,000 రూపాయలు వాళ్ళ చేతి డబ్బులు వేసుకుంటే నీట్గా నిర్మించుకోవచ్చు. మరుగుదొడ్డి ప్రతి ఒక్కరికి నిర్మించే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు తెలియని వాళ్ళకు కూడా ఈ వార్డులో ఉండే వాళ్ళు కూడా అందరూ చెప్పి ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డి నిర్మించుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు నిర్మించుకోమని చెప్పండి. వాళ్ళు చెప్తున్నారు చాలామంది స్థలాలు లేవు బయట పోతున్నాము అని చెప్తున్నారు. ఆ స్థలాలు లేని వాళ్ళకి వాళ్ళ వరుసలో కానీ ఏదైనా ఖాళీ స్థలం ఉంటే ఆ కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మించి అందరూ ఉపయోగించుకునే విధంగా చేయాలని ఆలోచన. ఈ టాయిలెట్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మనబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో వారు వినతి పత్రం అందజేశారు. మనబోలు మండల పరిషత్ కార్యాలయంలో బీజేపీ నాయకులు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు బోలా శ్రీనివాసులు మాట్లాడుతూ పాఠశాలల్లో నిర్మించిన ఈ టాయిలెట్ల నిర్మాణంలో లక్షలాది రూపాయల అవినీతి జరిగిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, చిన్న, సతీష్, వెంకయ్య మొదలగు వారు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఎండిఓ గారికి ఈ టాయిలెట్ల మీద జరిగినటువంటి అవినీతిలో ఎంత అవినీతి జరిగింది, వీటిని నిరుపయోగం గురించి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ టాయిలెట్ అనేది పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఏంటంటే ఆయాల అవసరం లేకుండా ఒక మరుగుదొడ్డి నిర్మించాలి. ఆ మరుగుదొడ్డి అనేది ఏంటంటే ఆయాల అవసరం లేనటువంటిది. దానికి సంబంధించి ఒక్కొక్క మరుగుదొడ్డికి 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు అలాగనే మన మండలంలో కూడా దగ్గరగా మన మండలంలో ఉన్నటువంటి కొన్ని పాఠశాలల్లో 12 పాఠశాలల్ని ఎంపిక చేసి వాటికి 12 ఈ టాయిలెట్లని మంజూరు చేయడం జరిగింది. అయితే ఒక్కో దానికి 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా కనీసం వాటికి వసతులు నోచుకోలేదు. కానీ అంటే ఒక మోటార్ కనెక్షన్ అనేటువంటి దానికి నీటి వసతికి ఇవ్వాలి. అలాగనే మిగతా ఏదో కొన్ని ఆటోమేటిక్ మెషిన్కి సంబంధించి కూడా కనెక్షన్స్ ఇవ్వాలి. అవేవి ఇవ్వకుండా కాంట్రాక్టర్లు ఈ అధికారులు మిగతా వాళ్ళందరూ కలిసి వీటిని కొద్దిగా గొప్ప చేసి అసంపూర్తిగా వదిలేసి నిధులని స్వాహా చేయడం పూర్తిగా జరిగిపోయింది. నీటి యాజమాన్య సంస్థ తరఫున ఎస్సీ లబ్ధిదారులకు సోలార్ పంపు సెట్లు మంజూరు చేయనున్నట్లు తహసీల్దార్ సుధాకర్ రావు తెలిపారు. సైదాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికకు సర్వే చేపట్టామని, త్వరలో సబ్సిడీతో వాటిని ఇస్తామని ఆయన వివరించారు. సైదాపురం మండలంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారు ఎస్సీ లబ్ధిదారులకి 5 లక్షల రూపాయలు విలువ చేసే సోలార్ పంప్ సెట్లు ఇవ్వాలని నిర్ణయం చేశారు. దానికి గాను మనకి ఊటుకూరు గ్రామంలో ఒక గ్రూపు, అంటే దానిలో 4, అట్లాగే లింగసముద్రం గ్రామంలో 6 గ్రూపులకు గాను మొత్తం మనకి 34 మంది సభ్యులు ఉంటారు. అంటే ఒక గ్రూప్లో 3, ఒక గ్రూప్లో 5, 6 అట్లా ఇదివరలోనే వాళ్ళని సెలెక్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ స్వాధీనంలో భూమి ఉన్నది లేదనే వివరాలు అడిగి ఉన్నారు నీటి యాజమాన్య సంస్థ వారు. వాటిని మనం వెరిఫై చేయించి క్షేత్రస్థాయిలో విచారణ చేయించి ఆ గ్రూపులు ఉన్నారని చెప్పి నిర్ధారణ చేస్తూ వాళ్ళకి నివేదిక పంపడం. ఒక్కొక్క గ్రూపుకి 5 లక్షలు విలువ చేసే సోలార్ పంప్ సెట్లు ఇస్తారు. దీనిలో 4.5 లక్షలు సబ్సిడీగా పోతుంది. మిగిలిన 50 లక్షలు వాళ్ళు 50,000 వాళ్ళు పెట్టుకోవాల్సిన ఇది ఉంటుంది. దానికి కూడా ఏంటంటే ఆ కార్పొరేషన్ వాళ్ళు కూడా కొంత దానిలో ఇది చేస్తారు. కాబట్టి నిన్న మనం ఈ ప్రతిపాదనలన్నీ కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ నీటి యాజమాన్య సంస్థ నెల్లూరు వారికి పంపి ఉన్నాము. ఊటుకూరులో 4 లబ్ధిదారులకి ఒక పంప్ సెట్, అట్లాగే లింగసముద్రంలో 6 గ్రూపులకు గాను 34 మందికి ఒక 6 పంప్ సెట్లు కేటాయించే అవకాశం ఉంది. మనబోలు మండలంలోని అక్కంపేటలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈయన వెంట సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి, నాయకులు ఉన్నారు. గణేష్ పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయుడు శ్రీనివాసులు రెడ్డిని ఘనంగా సన్మానించారు.
అనంతరం విద్యార్థులకు దుస్తులు, యూనిఫామ్ పంపిణీ చేశారు. పాఠశాలకు ఎల్ఈడి టీవీని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హేమలత, ఎంవీఓ మంజులాక్షి, నాయకులు భాస్కర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హాస్టళ్లు కానీ స్కూళ్లు కానీ మూసివేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది. ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకునేటువంటి ముందు ఏ లోపాల వల్ల ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేరకపోతున్నారు, దానికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి అనేటువంటిది విశ్లేషించి వాటి నివారణకి చర్యలు తీసుకుని తొందరపాటు చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే ఈరోజు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది విద్య, ఆ చదివిన తర్వాత పిల్లలకు కావాల్సినటువంటి భవిష్యత్తు. ఈ రెంటిని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రం విభజన గురవుతుంది, విడిపోతుంది అంటే చాలా మంది అర్థం చేసుకోలేదు. మనకేముందిలే, మన పొలాలు మనకుంటాయి, మనం ఏదో పండించుకుంటాం, మనకి ఎక్కడేదో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, మన బిడ్డలు ఏదో ఇక్కడ చదువుకుంటారు అనుకున్నారు. ఈరోజు ఆర్థిక వనరులు ఉండేటువంటి హైదరాబాద్ లాంటి నగరాలు తెలంగాణకి వెళ్ళిపోయాయి. ఆర్థిక వనరులు లేకుండా ఉండేటువంటి ప్రాంతం ఈరోజు మందిగా తయారైంది. సరే, దానికి కారణాలు ఎవరు ఏమిటిని విశ్లేషించే దానికన్నా సరే, ఈ రోజు రాష్ట్రాన్ని విభజించినప్పుడు, అంటే 29 రాష్ట్రాలు ఏర్పడితే ఏ రాష్ట్రాన్ని విభజించినప్పుడు కూడా చరిత్రలో రాజధానితో కూడినటువంటి ఎవరైతే రాష్ట్రం కావాలి అన్నారో రాజధానిని పక్కన పెట్టి రాష్ట్రం ఇచ్చారు తప్ప అభివృద్ధి చెందినటువంటి రాజధానితో సహా రాష్ట్రం కోరినటువంటి వారికి ఇచ్చినటువంటి దాఖలాలు భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరగలేదు. మొట్టమొదటిసారిగా అది ఆంధ్ర రాష్ట్రానికి జరిగింది. సైదాపురం మండలానికి 152 పింఛన్లు మంజూరు చేయనున్నారని ఎంపీడీఓ పరందామయ్య తెలిపారు. ప్రధానంగా వికలాంగులు, వితంతువులను గుర్తించి పింఛన్లు మంజూరు చేస్తామని ఆయన శివాబీకి వివరించారు. మనకి నియోజకవర్గానికి 1000 పెన్షన్ల చొప్పున కొత్తగా మంజూరు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. వాటిలో భాగంగా మనకి వెంకటగిరిలోని 6 మండలాలకి డివైడ్ చేయగా సైదాపురం మండలానికి 152 పెన్షన్లు వచ్చినాయి. 152 పెన్షన్లుకి రేపు మధ్యాహ్నం 3 గంటల లోపల శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. వాటి గురించి పంచాయతీ కార్యదర్శులకి పూర్తి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు నిన్నటి నుంచి వాళ్ళు అదే పనిలో ఉన్నారు. పైగా తర్వాత సబ్ కలెక్టర్ గారు ఈరోజు ఆయన డివిజన్లోనే 9 మండలాల ఎంపీడీఓలతో మీటింగ్ పెట్టుకొని ప్రత్యేకంగా వికలాంగుల్ని మిస్ కానివ్వకుండా వాళ్ళకి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చి వికలాంగులకి శాంక్షన్ చేయమన్నారు. రెండోది చిన్న బిడ్డలున్న వితంతువులను కూడా తర్వాత ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి ఒక మీటింగ్ జరిపారు. మేము కూడా సదరు ఆదేశాల ప్రకారం మా పంచాయతీ కార్యదర్శులకి ఆదేశాలు జారీ చేసి ఆ విధంగా చేయమని చెప్తున్నాం. నెల్లూరులో జరిగే రైతు కోసం చంద్రన్న యాత్ర కార్యక్రమంలో సైదాపురం మండలం రైతులు హాజరు కావాలని వ్యవసాయ అధికారి రామారావు కోరారు. సైదాపురంలో ఆయన శివాబీతో మాట్లాడుతూ చీకవోలు, గిద్దలూరు, వేములచెడు గ్రామాల నుండి బస్సులు ఏర్పాట్లు చేశామని వివరించారు. బుధవారం రేపు 23వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్స్ నెల్లూరు గ్రౌండ్ నందు రైతు కోసం చంద్రన్న కార్యక్రమం జరుగుతున్నది. దానికి సంబంధించి మనకి మండలాల్లో ప్రతి మండలానికి సంబంధించిన వాళ్ళకి వ్యవసాయ శాఖ ద్వారా వాళ్ళకి సంబంధించిన మండలాలకి బస్సులు కూడా కేటాయించారు. ఆ బస్సులు కూడా మనకి సైదాపురం మండలానికి వచ్చి 3 బస్సులు కేటాయించారు. సైదాపురం మండలంలో చీకవోలు నుంచి ఒక బస్సు, అంటే చీకవోలు నుంచి బస్సు బయలుదేరుతుంది. మధ్యలో ఆర్వైజీపాలెం, లింగనపాలెం, తర్వాత మర్లపూడి, కొమ్మిపాడు, పోతేగుంట, చాగనం రాజుపాలెం, గులించెర్ల, కృష్ణారెడ్డిపల్లి, తోచం ఆ రైతులందరూ ఆ బస్సును కవర్ చేసుకొని నెల్లూరు 9 గంటలకల్లా చేరి అక్కడ గ్రౌండ్లో ఆ సమావేశానికి హాజరవుతారు. అలాగే ఇంకొక బస్సు వచ్చి వేములచేడు నుంచి బయలుదేరుతుంది. వేములచేడు, నల్లబట్లపల్లి, పాతాలపల్లి, అనంతమడుగు, పాలూరు, గంగదేవపల్లి ఆ గ్రామాల రైతు సోదరులందరూ
ఆ బస్సులో ఎక్కి అక్కడ ఆ గ్రౌండ్కి చేరుకొని ఆ సమావేశానికి హాజరవుతారు. అలాగే 3వ బస్సు కూడా మనకి మెయిన్ పాయింట్ గిద్దలూరు నుంచి బయలుదేరుతుంది. గిద్దలూరు, తూలిమెర్ల, పుట్టుకూరు, తర్వాత కొక్కొందల, ఆదులపల్లి, జోగిపల్లి, ఈ మిగతా రైతు సోదరులందరూ కూడా ఆ బస్సును దాంట్లో ఎక్కి మీరు వయా గూడూరు మేంచి నెల్లూరు చేరుకొని ఆ గ్రౌండ్కి చేరుకోవాలి. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న కేఎంకే అపార్ట్మెంట్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి అక్కడి ప్రజలు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అహో విఘ్నరాజ మహాదివ్య తేజ మహాదేవ పుత్ర మహామహిమ చిత్ర భవద్భవ్య విఘ్నేశ్వరం విఘ్నరాజ సదా పాహి మాం దేవ శ్రీ విఘ్ననాథ. తనౌ నాగభూషం గళే పంచపుష్పం మహాదివ్యకాయం దిక్పాలాధిపాలం కాణీపాకూపోద్భవం మోక్షదాతం సదా రక్ష మాం దేవ శ్రీ విఘ్ననాథ. సదా శ్రీకరం శుభకరం నామ మంత్రం సదా స్మరణమాత్రేన విఘ్నాపహారం పునీతం పవిత్రం మహేశం సుపుత్రం సదా పాహి మాం దేవ శ్రీ విఘ్నరాజ. కూపస్థో నివాసం కాణీపాకక్షేత్రం మహాపాపనాశం సదా సుప్రకాశం గణేశం విఘ్నేశం మహేశం సురేశం సదా పాహి మాం దేవ శ్రీ విఘ్నరాజ. గౌరీ ఆత్మజా మాతృసేవానుపుత్రం కుపో సంస్థితం నిత్యక్షీరాభిషేకం పంచభూతాది వినుత ప్రభావం సదా రక్ష మాం దేవ శ్రీ విఘ్నరాజ. త్రిశూలం త్రినేత్రం కరాభ్యాం మోదకం పదాంభోజనం రాయ రామం దధానం మహావక్రతుండం సురాణం. గూడూరు పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాల కార్యక్రమం వైభవంగా జరిగింది. గణనాథులను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
గూడూరు మండలంలోని తిప్పవరప్పాడులో నెలకొల్పిన విఘ్నేశ్వర విగ్రహం వద్ద సోమవారం రాత్రి నిమజ్జన సందర్భంగా గ్రామోత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మనబోలు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ దుకాణంలో చోరీ జరిగింది. ఈ చోరీలో వస్తువులతో పాటు నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. మనబోలు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్యంకు చెందిన దుకాణంలో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దుకాణం రేకులు పగలగొట్టి వస్తువులు 15,000 నగదుని ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీస్ స్టేషన్ ఎడాలం షాపు రాత్రి మూసుకొని పోయినాము. దొంగలు పడి 10,000 రూపాయలు. గూడూరులోని కృష్ణ మందిరం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద మంగళవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. గణనాయక అవనీనాథ కాణిపాకమున వెలసిన దేవా శైవ గణాల అధిపతి వైల వెలిగే దేవా మహానుభావా విద్యలకెల్లా నొత్సవై నుండెడి పార్వతి పావన గణపతి విద్యా బుద్ధులు నొసగే గణపతి జ్ఞాన ప్రదాయక వాణి గణపతి ముజ్జగములనే ఏలే గణపతి. మనబోలు మండలంలోని పిడూరు, కోదండరామపురం, మనబోలులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాలు వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అహో విఘ్నరాజ మహాదివ్య తేజ మహాదేవ పుత్ర మహామహిమ చిత్ర భవద్భవ్య విఘ్నేశ్వరం విఘ్నరాజ సదా పాహి మాం దేవ శ్రీ విఘ్ననాథ తనౌ నాగభూషం గళే పంచపుష్పం మహాదివ్యకాయం దిక్పాలాధిపాలం కాణిపాకూపోద్భవం మోక్షదాతం సదా రక్ష మాం దేవ శ్రీ విఘ్ననాథ సదా శ్రీకరం శుభకరం నామ మంత్రం సదా స్మరణమాత్రేణ విఘ్నాపహారం పునీతం పవిత్రం మహేశం సుపుత్రం సదా పాహి మాం దేవ శ్రీ విఘ్నరాజ కూపస్థో నివాసం కాణిపాకక్షేత్రం మహాపాపనాశం సదా సుప్రకాశం గణేశం విఘ్నేశం మహేశం సురేశం సదా పాహి మాం దేవ శ్రీ విఘ్నరాజ గౌరీ ఆత్మజా మాతృసేవానుపుత్రం కూపో సంస్థితం నిత్యక్షీరాభిషేకం పంచభూతాది వినుత ప్రభావం సదా రక్ష మాం దేవ శ్రీ విఘ్నరాజ త్రిశూలం త్రినేత్రం కరాభ్యాం మోదకం పదాంభోజనం జయ గణేశ జై కొడత గణేశ జయములిబ్బు బొత్స గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోస
కోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేషా పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చెట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గణేశ గణపతి గణేశ గణపతి గణేశ జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ శివ సుతాయ లంబోదర నీకే దయ గణ గణన గణన గణ 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 గణన 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 గణ గణన గణన గణ 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 నమస్కారం శివాబీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆక్రమిత స్థలాలకు త్వరలో పట్టాలు శివాబీతో సబ్ కలెక్టర్ గిరీష. వార్డుల్లో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తాం 4 వార్డుల్లో కలే తిరిగిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. అర్హులైన వారందరికీ దీపం కనెక్షన్లు ఇవ్వాలి చిల్లకూరులో జరిగిన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరులో మార్కెట్ల నిర్మాణానికి చర్యలు కూరగాయలు చేపలు మాంసపు మార్కెట్లను పరిశీలించిన పొనక దంపతులు అధికారులు.